హాయ్ అండి. నేను జీడిపప్పు అచ్చు వేసాను. అది ఎలా వేసానో చూపిస్తా అండి. ఇదైతే చాలా టేస్ట్‌గా చాలా బావుంటుంది. ఎవరికైనా కుదురుతుందండి ఇలా చేసుకుంటే. జీడిపప్పు బద్దలు తీసుకోవాలండి. అలాగే బెల్లం తురుము తీసుకోవాలి. ఒక కప్పు జీడిపప్పు అయితే హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నాను. ముప్పావు కప్పు అలా వేసుకున్నా అండి. ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకునండి జీడిపప్పుని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకున్నా అండి. దానికి కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాను పక్కకి. ఎందుకంటే మనం జీడిపప్పు అచ్చు వేయటానికి. లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా, స్టీల్ ప్లేట్‌లో అయినా నెయ్యి రాసి పెట్టుకుని వేసుకోవచ్చండి. అలా అయినా వచ్చేస్తది. మంచిగా దోరగా వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టకుండా స్లో మంట మీద వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నా అండి. హాఫ్ కప్ మీద కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే బెల్లం వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం ఒక పావు కప్పు అయితే సరిపోతుందండి వాటర్. బెల్లం కరిగేటట్టు మంచిగా చూసుకోవాలి. మంచిగంటే కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకునండి బెల్లం కరిగేటట్టు పెట్టుకోవాలి. ఇది కొంచెం ఉడకపెడుతున్నానండి. కొంచెం చెత్త కింద ఉంది. ఎందుకంటే జీడిపప్పు వేయించాను కదా అనేసి బెల్లంలో కూడా ఏమన్నా ఉంటే చెత్త పోతుందని ఉడకపెట్టేస్తున్నాను. ఈ పాకాన్ని మంచిగా మనము గట్టి పాకం వచ్చేటట్టు పాకం పట్టుకోవాలండి. గట్టి పాకం అంటే మన అరిసెల పాకం వస్తుంది కదా! అరిసెల పాకం కాకుండా అది లాస్ట్‌కి ఇలా కొంచెం గెడ్డ కింద అవుతుంది చూడండి. అది ఇలా ఇరగాలన్నమాట. ఇరిగేటట్టయితే మంచిగా మనకి కరకరలాడుతూ వస్తుంది. ఇది జీడిపప్పు అచ్చయితే కొంచెం సోడా ఏస్తున్నా అండి. సోడా ఏస్తే ఇంకా బాగా వస్తుందన్నమాట అచ్చు. బాగా వస్తుందంటే పర్ఫెక్ట్‌గా మంచిగా కరకరలాడేటట్టు వస్తది. చాలా బావుంటదండి. మన చేతికి అంటుకోకుండా మంచిగా వస్తదన్నమాట. కొద్దిగా సోడా వేసుకోవాలి. పాకం ఇలా చూసుకోవాలండి. మన గట్టి పాకం అయిపోవాలి. అది ఇరిగిపోవాలన్నమాట. అలా వచ్చిన తర్వాత అది కొంచెం విరగాలండి. ఈలోపు మనకి ఇది కొంచెం విరగట్లేదు. ఇది అయ్యేటప్పటికి మనం చూసి వేసేటప్పటికి అలా ఇరిగిపోయేటట్టు అయిపోతుంది. వెంటనే పాకం వచ్చేస్తదండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. లేకపోతే సిమ్‌లో అయినా పెట్టుకోవాలండి. దగ్గరికి వచ్చాక తొందరగా వచ్చేస్తది. చూడండి ఇలా వచ్చి పాకము కొంచెం ఇరగాలి. అలా ఇరిగినట్టు అవ్వాలండి. ఇది కూడా సరిగ్గా ఇరగలేదు. ఈలోపు ఇరిగిపోతుందండి. చాలా సేపు అయింది కదా నేను తీయబట్టి ఇరిగేటట్టు అయిన తర్వాత మనం ఈ జీడిపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత కూడా కొంచెం బెల్లం కరిగినట్టు అవుతుందండి. చూసుకోవాలి. గిన్నెని వదిలిన తర్వాత మనం అచ్చు వేసేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసాను. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే కొంచెం ఎరుపు వచ్చేస్తది. నాది కొద్దిగా ఎరిపే వచ్చేసింది. ఫ్లేమ్ కొంచెం ఎక్కువయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకోవాలండి. జాగ్రత్తగా చూసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది. మీకు నచ్చితే ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈజీగా కూడా అయిపోతుందండి. ఎలా చేసినా మంచిగా వచ్చేస్తది. పాకం మాత్రం అలా పట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే అండి ఈజీగా వస్తది. మనం లేకపోతే ప్లేట్‌కైనా నెయ్యి రాసుకొని వేసుకోవచ్చు. కొంచెం
ఈ చపాతీ కర్రతోటండి దాన్ని సమంగా చేస్తున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేశానండి దానికి. నెయ్యి అప్లై చేస్తే ఇది అంటుకోదనమాట పాకం మనకి చపాతీ కర్రకి. ఇలా మంచిగా కరెక్ట్‌గా వస్తది ఇలా చేసుకుంటే. సమ్మర్‌లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలు హాలిడేస్‌లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ కర్రతో ఇంక మంచిగా చేసేసుకుంటే అండి, సమంగా చేసుకుంటే ఇలా ముక్కలు కూడా కోసేసుకోవాలి. కొద్దిగా వేడి ఉన్నప్పుడే ముక్కలు కోసుకోవాలండి. గట్టిగా అయిపోయిన తర్వాత కట్ అవ్వమట. కొద్దిగా ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు. ఈ జీడిపప్పు అచ్చు బయట కొంటే చాలా కాస్ట్ అండి. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే మనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇంట్లో వండి పెట్టినట్టు కూడా ఉంటది పిల్లలకి. ఆరిన తర్వాత కూడా ఒకసారి చాకుతో అన్నీ ఇలా కట్ చేసినట్టు చేస్తే అండి ఈజీగా వచ్చేస్తది. చాలా బాగా వచ్చినాయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.